ఎడారిలో సెలయేర్లు మార్చ్ 24వ తేదీ. ప్రతిదానికి సమయము కలదు, మౌనముగా నుండుటకు. ప్రసంగి 3వ అధ్యాయము 7వ వచనం. జంతువులకు మనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపడానికి దేవుడు మనకిచ్చిన బలమైన ఆయుధం తెలివైన సంభాషణ అన్నది సత్యం. అయితే ఒక క్రైస్తవుడు ప్రతికూల పరిస్థితులలో, పరీక్షా సమయంలో బీతిల్లకుండా ప్రశాంతంగా ఉండి నీచమైన మార్గంలో వెళ్తున్న వ్యక్తి గురించి విమర్శనాత్మకంగా మాట్లాడడానికి తిరస్కరించినప్పుడు అతడు క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాడన్నది కూడా సత్యమే. ప్రధాన యాజకులను, పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని అడిగెను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. ఇక్కడ ప్రతి యుగానికి చెందిన క్రైస్తవులకు ఒక గొప్ప మాదిరి నియమించబడింది. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఎవరి మాట చేత ఈ మహిమోన్నత విశ్వము ఉనికిలోనికి వచ్చిందో ఆ దేవుని కుమారుడు పూర్తిగా మౌనం వహించడానికి, ప్రశాంతంగా నిలబడ్డానికి నిర్ణయించుకున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనలో ఎంతమందికి అనిపించి ఉంటుంది, నేను మాట్లాడడానికే పిలువబడ్డాను అని? మనల్ని మనం సమర్థించుకోవడానికి, పరిస్థితి అదుపు తప్పకుండా చూడడానికి, సంగతులను సరిచేయాలని అనిపించి ఉంటుంది. యేసును ప్రత్యుత్తరమేమీ ఇయ్యకుండా చేసింది బలహీనత? ఆయన పిరికివాడా? ఏం చేస్తే, ఏం మాట్లాడితే ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఎందుకొచ్చిన గొడవ అని ఆయన భయపడ్డా? ఆయన మౌనం గతంలో ఆయన చేసిన గొప్ప ప్రకటనలను, నిర్ణయాలను త్రోసిపుచ్చిందా? లేదు. ఇది లేఖనాలన్నిటిలో దైవశక్తిని ప్రదర్శించే ఒక గంభీరమైన చిత్రం. ఈ నాటకమంతా వీక్షిస్తున్న ప్రేక్షకులకు మాత్రం అప్పటిదాకా హీరోగా వెలిగిపోయిన ఈ అహంకారి అయిన గలిలయుడు జీరో అయ్యాడు. పూర్తిగా ఓడిపోయిన అనామకునిగా కనిపించాడు. వాళ్ళు ఆయన్ని చూచిన దృష్టికోణం తప్పు అని, మానవాళి యొక్క రక్షకుని హతమార్చిన ఆ గుంపు మట్టిలో కలిసిపోయారని నీకు నాకు తెలుసు. ఈ అంతరిక్ష యుగం ఉద్రిక్తతను, ఒత్తిడిని పుట్టిస్తుంది. కానీ ఇది మొత్తం నేటి కాలపు ఉత్పత్తే అనుకోకూడదు. ఇశ్రాయేలు ప్రజలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎర్ర సముద్రపు ఒడ్డున అస్థిరంగా నిలబడి ఉన్న వేళ వెనక నుంచి ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్న సన్నివేశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మానవరీత్యా ఆలోచించి చూస్తే వారి ముందు రెండే మార్గాలున్నాయి: అరణ్యంలో కత్తివాత పడడం, లేదా ఎర్ర సముద్రపు నీటిలో మునిగిపోవడం. వాళ్ళేం చేశారు? దేవుణ్ణి మరచి వారి విశ్వాసాన్ని, అంతవరకు జరిగిన కార్యాలన్నిటినీ విస్మరించారు. సణిగారు, ఫిర్యాదులు చేశారు. మాటల్లో తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ దేవుని మీద నమ్మకంతో ముందుకెళ్లడానికి బదులు ఐగుప్తు బానిసత్వంలోనికి, దురవస్థలోనికి తిరిగి వెళ్తామన్నారు. మోషే పలికిన మాటలు ఆ శిబిరంలో ప్రతిధ్వనిస్తూ మొండిగా ప్రవర్తిస్తున్న జన సమూహాన్ని నిమ్మళపరిచాయి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. జీవిత పోరాటాలు మనవి కాదు, అవి యెహోవావి. మనం మౌనంగా నెమ్మది కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి అని కీర్తనకారుడు సెలవిచ్చాడు. చెడ్డ మాటనో, వ్యర్థపు మాటనో అనాలోచితంగా పలకనివ్వకు. నా పెదవులకు ముద్ర వేయి, కేవలం ఈ రోజు వరకు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.